కేసీఆర్ ఇంటి ముసలం కవితక్క తాజాగా కీలకమైన వ్యాఖ్యలు చేసింది. ఆడబిడ్డ మీద వ్యాఖ్యలు చూస్తుంటే బీఆర్ఎస్ సోదరులు మాట్లాడట్లేదు. దీనికి అంతటికీ కారణం ముఖ్య నేత. అంటే ఓపెన్గానే బీఆర్ఎస్లో ఉన్న నేను మాత్రం అందరినీ తిడతాను, నన్ను ఎవరన్నా తిట్టగానే బీఆర్ఎస్ వాళ్ళందరూ అయ్యో ఆడపిల్లకి అన్యాయం జరిగిపోయింది, ఇదేంటి ఆడపిల్లని అట్ట అంటారా అంటూ మీరు తిట్టిపోయాలి. అలా తిట్టలేదంటే నన్ను తిట్టమని చెప్తున్నాడు, లేకపోతే నాకు అండగా ఉండొద్దని చెప్తున్నాడు, మా నాన్న చూస్తా కూర్చున్నాడు అని చెప్పడం. అట్ ద సేమ్ టైం లిల్లీపుట్ అంటే జగదీష్ రెడ్డి ఎవరైతే నల్గొండ జిల్లాలో తను తప్పించి ఇంకెవరు గెలవలేదంటే ఆయనే కారణం అన్నటువంటి వ్యాఖ్యలు. మరి ఇట్లాంటి వ్యాఖ్యలు అన్నప్పుడు అవతలోళ్ళు కూడా అదే మాట అన్నారు అనుకో, రే ఆడపిల్లకి అన్యాయం జరిగిపోయిందే అనేటటువంటి మాటలు మాట్లాడాలన్నమాట. ఇందుకే ఆమె ఎందుకు ఓడిపోయింది, ఆమె వల్ల ఎందుకు కాలేదు, పార్లమెంటు స్థానానికి ఎందుకు ఓడిపోయింది, మరి ఆమెకి తనే ఓడిపోయిన మనిషి, తన జిల్లా మొత్తం నాశనం చేసుకున్న మనిషి, తన జిల్లాలో పోనీ ఏమైనా గెలిపించుకొచ్చుకుందా, ఆమె మళ్ళీ మాట్లాడుతుంది. అంటే ఇక్కడ మేము ఒక సెంటిమెంట్, అంటే ఓ రకంగా చెప్పాలంటే బీఆర్ఎస్ ఇవాళ ఒక లైఫ్ కోరుకుంటున్న టైంలో నాశనానికి ఈవిడొచ్చింది. అంతమించి ఈవిడ వల్ల బీఆర్ఎస్ పుట్టుకకో బీఆర్ఎస్ పెరుగుదలకో కవిత ఏమాత్రం కారణం కాదు. బీఆర్ఎస్ పతనానికి కారణాల్లో ఆవిడ కూడా ఒకటి, ఆవిడే కారణం కాదు, ఆవిడ కూడా ఒకటి. ఎందుకని అహంకారపూరిత ధోరణి, అభిజాత్యంతో కూడినటువంటి వ్యవహార శైలి కేటీఆర్దైనా సరే కవితదైనా సరే సహించలేకపోయారు జనం, కేసీఆర్దైనా సరే. ఆ సహించలేకపోవడానికి కారణాలు వీళ్ళు. ఎందుకని బిడ్డలు ఇదేమన్నా రాజ్యాధికారమా, రాజుల వీళ్ళు రాజుల బిడ్డలా అన్నటువంటి, అందులో ఈవిడ కూడా పాత్రధారి. ఇవాళ రోజున మళ్ళీ పుంజుకునే సమయంలో దాన్ని నాశనం చేసేటటువంటి దాంట్లో కూడా ఆవిడే. నా పార్టీ నాశనమైనా పర్లా, మా నాన్న తరం నాశనమైనా పర్లేదు, నేను బాగుపడాలంటే పార్టీ నా చేతుల్లో ఉండాలి, మా అన్న కానీ మా నాన్న కానీ కాదు. ఈ తరహాలోకి వచ్చేసింది ఆవిడ వ్యవహార శైలి.